హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అన్నంతో పునుగులు ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు పిండి నానబెట్టుకోవడం, అది రుబ్బుకోవడం కాస్త ఆలస్యం అవుతుంది. అప్పటికప్పుడు మనం వండేసుకొని అన్నం ఇలా పునుగులు కనుక వేసుకొని ఉంటే చాలా బాగుంటాయండి. ఇది మిగిలిపోయిన అన్నం కాదండి, ఫ్రెష్గా వండిన అన్నం. మనం పిల్లలకు కానీ మనకు కానీ తినేటప్పుడు ఏదైనా మనం తినేదే కొంచెం, ఆ కొంచెంలో మనం కొంచెం పరిశుభ్రంగా చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అది మిగిలిపోయిన అన్నం వాటి వీటి అంటున్నారు, కానీ అది స్లో పాయిజన్ లాంటిదండి. అది స్లో పాయిజన్ మనకు మనమే ఇచ్చుకున్నట్లు అవుతుంది. మిగిలిపోయినవని అవి ఇవి అని అన్నీ వండేసి మనకు మనమే తినేసి పిల్లలకు కూడా పెట్టేసుకోవడం, అది ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించండి. పిల్లలకి అవి ఇవి అన్నీ వండేసి పెట్టేసి తర్వాత బాధపడేది వాళ్ళతో పాటు మనం కూడానండి. పిల్లలకి ఏదైనా అయితే ఆ బాధ పేరెంట్స్గా మనం అసలు చూడలేము. అందువల్ల పెట్టేదేదో కాస్తైనా సరే మంచిగా చేసి పరిశుభ్రంగా మంచివి చేసి పెడితే బాగుంటుందని, అది కూడా మనం అలానే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ పిల్లలకి పెట్టుకుంటూ ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం అండి. ఎవరినైనా నొప్పించినట్లయితే క్షమించగలరు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇదంతా ఒక జార్లో తీసుకొని కాస్త గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ పలుచగా కాకుండా దోసల పిండి కంటే కాస్త గట్టిగా మిక్సీ పట్టుకోండి. జార్లో వేసుకున్న అన్నంలో కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పడదాము. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇది కరివేపాకండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. మిరపకాయలండి, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కొత్తిమీర కానీ లేకపోతే కరివేపాకు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. లేకపోతే 2 వేసుకుంటానంటే అలానే వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కాసేపు ఆగి వేస్తానండి. ఒక వాయి అయిపోయిన తర్వాత రెండో వాయిలో వేసుకుంటాను నేను. తగినంత సాల్ట్, వంట సోడా నేను వేయట్లేదండి. కాస్త అవి ఉబ్బగా రావాలంటే మీరు వేసుకోండి. శనగపిండి ఒక 4 స్పూన్స్ తీసుకోవాలి. 2 కప్స్ తీసుకున్నానండి అన్నము. దానికి 4 చెంచాలు పడుతుంది శనగపిండి. ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చక్కగా అంతా కలిసేటట్టు ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నానండి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రై అయిపోయాక ఇంకా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇంకా రెండో వాయి వేసుకుందామండి. పిండి ఇంతే గట్టిగా ఉండాలండి. మామూలు దోశ పిండి కాదండి. దోశ పిండి లాగా చేస్తే రావు. దోశ పిండి కంటే కాస్త గట్టిగా మనం రుబ్బుకోవాలి. పిండి ఎక్కడైనా లూజ్ అయితేనండి కాస్త శనగపిండి వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి.
మనం మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చూసి జాగ్రత్తగా పట్టుకొని తగినంత శనగపిండి వేసుకుంటే చక్కగా వస్తాయండి పునుగులు. ఏమాత్రం అసలు కష్టపడవలసిన అవసరం ఏమీ లేదు, ఈజీగా చేసుకోవచ్చు వీటిని. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఎంత ఈజీగా చేస్తామో టేస్ట్ అంత అదిరిపోతుంది. వీటిని ఇప్పుడే కలుపుమాకండి, కాసేపు ఆగి కలిపితే అవే పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు కలుపుకుందామండి, రెండో వైపు తిప్పుకుందాము. కావాలంటే కాస్త అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. నేను అల్లం ముక్కలు వేయలేదు. ఇంక ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకున్నాము గిన్నెలోకి. ఇలాగే మిగిలిన పిండినంతా ఇలా వేసుకోండి. ఇంకా ఇలా చక్కగా పునుగులు చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఇంకా మీకు ఇష్టమైన చట్నీ ఏదైనా వేసుకొని తినొచ్చండి. ఏ చట్నీలో అయినా బాగుంటుంది. అల్లపు చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, ఏ చట్నీలో అయినా బాగుంటుందండి. ఇలా కనుక మనం టిఫిన్ కనుక చేసి పెడితే చక్కగా హ్యాపీగా తినేస్తారండి పిల్లలు. ఖాళీ ప్లేటే వస్తుంది. ఇలా చక్కగా చేసుకొని ఇంకిలా తినేయచ్చు. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి అప్పటికప్పుడు. ఇంకా ఇవాల్టి వీడియో ఇదండి. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.